నెల్లూరు నగరంలోని స్థానిక బాలాజీ నగర్ సెంటర్ నందుగల జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద నెల్లూరు జిల్లాలోని అన్ని బీసీ సంఘాలు ఏకమై పూలే విగ్రహానికి పూలమాలలు వేసి తదనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నిన్నటి రోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుమల పరకామణి కేసులో విషయమై మాట్లాడుతూ విశ్రాంత ఐఏఎస్ ఐపీఎస్ అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం శోచనీయమని, బీసీల మనోభావాలు దెబ్బతీయటమేనని, బీసీలను తక్కువగా మాట్లాడటం అహంకారానికి నిదర్శనంగా భావిస్తున్నామని, కావున బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో రాబోయే రోజులలో భారీ ఎత్తున ఆందోళనలు చేపడతామని, అలాగే రానున్న ఎన్నికలలో బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలమల శ్రీహరిరావు, బూదాడి రాధయ్య, బొమ్మి నాగకిషోర్, యనమల నాగేశ్వరరావు, సంపత్ యాదవ్, పద్మజ యాదవ్, సలీం, బుధవారపు బాలాజీ, సమాధి శ్రీనివాసులు, నెల్లూరు జిల్లాలోని అన్ని బీసీ సంఘాలు నాయకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు హానెస్ట్ ఆఫీసర్స్ అయినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ కృష్ణయ్య మరియు ఐపీఎస్ ఆఫీసర్ గోపీనాథ్ గారిని వాడు వీడు అని మాట్లాడటం బీసీలకు బాధ వేయడం జరిగింది. ఇటువంటి వ్యాఖ్యలు నిజంగా బీసీల మనోభావానికి దెబ్బతగిలే విధంగా ఉన్నాయి. కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే, ఎంతో సిన్సియర్ హానెస్ట్గా పనిచేసినటువంటి ఆఫీసర్లను ఆ విధంగా మాట్లాడడం చాలా బాధకరం. కాబట్టి ఇప్పటికైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఫ్యూచర్లో ఇంకా పైకి రావాలి అంటే బీసీల మనోభావాలను మీరు ఎప్పుడైతే కాపాడతారో డెఫినెట్గా మీరు పైకి వస్తారు. ఏమే కాదు, ప్రతి ఒక్కరు అటు ఎడ్యుకేటెడ్ అయితేనేమి, అటు మన ఎంప్లాయీస్ అయితేనేమి, ప్రతి ఒక్కరు కూడా మాకు బీసీలో ఒకరు ఇద్దరు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు, వాళ్ళని ఈ విధంగా మాట్లాడటం మనకు చాలా బాధేసింది. కాబట్టి ఇటువంటి ఫ్యూచర్లో జరగకుండా చూడాలని నెల్లూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘం కోరుకుంటాం. ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా ప్రతినిధులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక 3 విషయాల మీద ఈరోజు మాట్లాడుతున్నాం. మీ అందరికీ తెలిసిందే, నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా పార్టీ వ్యవస్థాపకులు, ప్రస్తుతం పులివెందుల శాసనసభ్యులు అయ్యా, మీరు నిన్న ఒక మీడియా సమావేశంలో ఐఏఎస్, ఐఆర్ఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఉద్యోగాలంటే సివిల్ సప్లైస్ లో ఎంత కష్టపడి చదివితే ఆ ఉద్యోగాలు వస్తాయి. మీ చదువేందో ఒక రమణారెడ్డి గారు అప్పుడప్పుడు మీడియాలో చెప్తుంటారు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అని. ఆయనకు అసలు నువ్వు చదివింది ఆయనకి తెలుసు, మీరు 5వ క్లాసే చదివిందని ఆయనకు తెలుసు. మీకు నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరిని ఎట్లా గౌరవించాలో ఏ విధంగా మీకు వస్తుంది? రాదు, మీలో మార్పు రాదు. మేమేందంటే ఈ రోజు నెల్లూరు జిల్లా నుంచి స్టార్ట్ అయింది. బీసీ సంఘాలైతేనేమి, ఎస్టీ మైనార్టీలందరూ కూడా కథం దొక్కి ముందుకు వస్తున్నారు. ఏంది, మనం ఇప్పుడు దాకా వీళ్ళని మోసి వీళ్ళకి అధికారాలు ఇస్తే బీసీలని అవమానంగా మాట్లాడతారని. గతంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఒక ఐఏఎస్ అధికారి ఏపీ జన్కో సిఎండి గారిని కూడా ఆయన ఆఫీసులో ఒక ఓసీ ఎమ్మెల్యే గారు ఆయన మీద చేయి చేస్తున్నాడు. అప్పుడు కూడా మేము నెల్లూరు జిల్లా నుంచి స్పందించినాం. కాబట్టి మేము మెయిన్ డిమాండ్ ఏంటంటే, మాకు అసలు బీసీల జాతీయ నాయకులు ఆర్ కృష్ణయ్య గారు పదే చెప్తూ ఉంటారు, బీసీలు అనే వాళ్ళ ఆత్మ గౌరవాన్ని చంపుకొని బతకబడలేదు అని. కాబట్టి ఈ రోజు మా బీసీలు చైతన్యవంతులైనారు. మీరు నిన్న మాట్లాడిన దాన్ని వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. లేని పరిస్థితుల్లో నీ సామాజిక వర్గం నాయకులు నెల్లూరులో ఉన్నారు. మేము రేపటి నుంచే ఈ రోజు సాయంత్రానికి నాయకులంతా కూడా సమావేశమై ఒక నిర్ణయం తీసుకొని ఈ సామాజిక వర్గం సంబంధించిన నాయకులు ఇళ్ల ముట్టడించి వాళ్ళని పరిగెత్తించి కొడతామని కూడా మీకు డిమాండ్. నీకేముంది, నువ్వు పోయి అలంకా ప్యాలెస్ లో కూర్చుంటావు, నా కేడలో దెబ్బలు తిన్నారు అనుకుంటావు. కాబట్టి అది కాదు, నీ కార్యకర్తలని, నీ పార్టీ వాళ్ళని కాపాడుకుంటావు. నీ విజ్ఞతకే మేము వదిలేస్తున్నాము. ఇప్పటికి కూడా మా బీసీలు అనేవాళ్ళు మిమ్మల్ని ఎంత గౌరవంగా మాట్లాడుతున్నారో మీరు అర్థం చేసుకొని, అయ్యా ఈ పార్టీలో ఉండే బీసీలకు కూడా నేను ఒకటే చెప్తున్నానండి, ఏంటంటే ఆ విధంగా బీసీలను అవమానపరుస్తుంటే మీరు బీసీలుగా ఇంకా పార్టీలో ఎంతవరకు ఉండటం అనేది సమంజసం. నిజంగా ఆ రామకృష్ణయ్య గారు చెప్పినట్టు బీసీలు అనేవాళ్ళ పార్టీలో ఉండే వాళ్ళకి
నిజాయితీ ఉంటే ఈ రోజు నుంచే బీసీలందరూ బయటికి రావాలని కూడా నేను కోరుకుంటున్న నా బీసీ సోదరులకి మనస్ఫూర్తి ధన్యవాదాలు. నేను ఉదయం కమ్యూనిటీ నుంచి నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి అవాంఛనీయమైనటువంటి మాటలు, ఒక బీసీ సోదరుల్ని అనకూడనే మాటలు, నువ్వు నేను ఏకవచనంతో మాట్లాడుతూ విచక్షణారహితంగా ఒక సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తి, పనిచేసినటువంటి వ్యక్తి విచక్షణారహితంగా మాట్లాడడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే మిమ్మల్ని చూసి ఎంతోమంది ఆదర్శంగా ఉండాల్సినటువంటి వ్యక్తులు, చిన్నవాళ్ళు, పిల్లలు, మహిళలు అందరూ నేర్చుకోవాలి. ఒక ఎక్స్-సీఎం మీరు మాట్లాడేటువంటి ప్రతి మాట చాలా గౌరవంగా ఉండాలి. అట్లాంటి వ్యక్తులే మీరు సమాజాన్ని లేపాలన్నా బీసీ నేతలే, కూర్చాలన్నా బీసీ నేతల అన్న విషయాన్ని మీరు ఎందుకు గుర్తించలేకపోయారు? మీకు ఆల్రెడీ ఒకసారి బీసీ నేతలు బుద్ధి చెప్పారు, ఇంట్లో కూర్చోబెట్టారు 11 సీట్లు కేవలం మీకు ఇచ్చి. బీసీల యొక్క బలం ఎలా ఉంటుందో మీకు చూపించారు. బీసీల్లో ఐఏఎస్, ఐపీఎస్ చేసినటువంటి వ్యక్తులు చాలా అరుదు. అట్లాంటి వ్యక్తుల్ని మా బీసీ సోదరులు, మహిళలు అందరూ చాలా గౌరవంగా వారికి ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చి గౌరవాన్ని ఇస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తుల్ని మీరు క్షమించరాని మాటలు మాట్లాడినారు. కాబట్టి మీరు తక్షణమే బుద్ధి తెచ్చుకొని మాట వెనక్కి తీసుకొని ఇమ్మీడియట్గా వారి కృష్ణయ్య గారికి కానీ, గోపీనాథ్ గారికి కానీ మీరు క్షమాపణ చెప్పాలి. అందరికీ నమస్కారం. నా పేరు బొమ్మి నాగకిషోర్ యాదవ్. నేను జాతీయ బీసీ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడుగాను, అఖిల భారతీయ యాదవ్ మహాసభ నెల్లూరు జిల్లా అధ్యక్షుడుగాను బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఈనాటి యొక్క ముఖ్య ఉద్దేశం, మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో బీసీల యొక్క అధికారుల గురించి చాలా చులకనగా మాట్లాడటం జరిగింది. ఆయన గురించి ఈ యొక్క సబ్జెక్టు, అయ్యా మీరు ఒక ముఖ్యమంత్రిగా వ్యవహరించున్నారు, మీరు మాట్లాడినటువంటి ఈ యొక్క విధానం వల్ల అందరూ, ప్రతి ఒక్క బీసీ సోదరుడు, ప్రతి ఒక్క బీసీ బిడ్డ దీని గురించి చాలా చింతిస్తున్నారు, చాలా వేదనకు గురవుతున్నారు. మీరు మాట్లాడేటప్పుడు సరైన పదజాలాన్ని వాడవలసిందిగా మేమందరం కూడా మీకు సరిగ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఎన్నైనా మాట్లాడండి. మీరు ఆధిపత్య పార్టీలు కేవలం బీసీల యొక్క అధికారులను మీరు టార్గెట్ చేస్తూ మీరు ఈ రకమైనటువంటి పదజాలాన్ని వాడడం చాలా హేయకరమైనటువంటి చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. వీళ్ళందరూ కూడా ఈనాడు అత్యధికంగా ఉండేటువంటి పరిస్థితి, బీసీలు ఐఏఎస్లు, ఐపీఎస్లుగా అందరూ కూడా చదువుకొని రాణించి భవిష్యత్తులో భారతదేశానికి సేవలు అందించాలన్న ఉద్దేశంతో మా బడుగు బలహీన వర్గాల పిల్లలందరూ కూడా విద్యాభ్యాసం వైపు మొగ్గు చూపుతున్నారు. మా పిల్లలు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, ఏమండి ఇటువంటి ఉన్నత చదువులు చదివి కూడా మేము ఒక అధికార పార్టీల యొక్క అహంకారానికి, ఆధిపత్య పార్టీల అహంకారానికి మేమందరం కూడా బలి కావాల్సిందేనని చెప్పి ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు, మదనపడుతున్నారు. కాబట్టి మేము ఏ పార్టీ వారికైనా, ఏ అధికార పార్టీకైనా, అదే రకంగా ఏ ఆధిపత్య పార్టీ వర్గాల వారికైనా మేము తీవ్రమైనటువంటి హెచ్చరికను జారీ చేస్తున్నాం. మీరు మాట్లాడేటప్పుడు మా బీసీ అధికారుల గురించి, మా బీసీ సభ్యుల గురించి మీరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని, అటువంటి కాని పక్షంలో మేమందరం కూడా ఎంతో చైతన్యం చెంది ఉన్నాం. మా చైతన్యం అనేది ఓటు ద్వారా, తద్వారా రాబోయే ఎలక్షన్లలో కూడా మీ అందరికీ కూడా బుద్ధి చెప్పేదానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకున్నాం. కూడా నేను నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఒక సమావేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిచ్చి బట్టలు గుర్తులాగా పిచ్చి మాటలు మాట్లాడటం జరిగింది. ఏంటంటే గత గవర్నమెంట్లో మీ దగ్గర 100 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పెట్టుకున్నాం. కాబట్టి ఈరోజు మాకు దీనికి నిదర్శనం కాదా? మీరు ఒక మాటలో చెప్పండి. ఈరోజు బీసీ ముద్దుబిడ్డ అయినటువంటి ఐఏఎస్ అధికారి కృష్ణయ్య గారిని మీరు అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా దారుణంగా ఉంది. కాబట్టి మీరు ఏవైతే వాడు వీడు అని అసభ్యకరంగా మాట్లాడారో ఆ మాటల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి.
పులివెందుల ఎమ్మెల్యే జగన్ ఏదైతే మాట్లాడాడో నిజంగా ఆయన అవగాహన ఏందో తెలుస్తూ ఉంది. ఒక సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా ఒక కమిటీని వేసి కమిటీలో ఒక ఐఏఎస్ ఈ తిరుమల విషయాల మీద అని చెప్పేసి దాని మీద సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా నీకు ఈరోజు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఒక సిన్సియర్ అధికారుల్ని నియమించి దర్యాప్తు చేస్తామంటే పనికి మాలిన భాష మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాలా ఎలాంటి వ్యక్తుల్ని మాట్లాడేమని. ఈ విధంగా దాదాపు 20 సంవత్సరాలు అయిపోయింది. కృష్ణయ్య గారు రిటైర్డ్ అయిపోయి నిస్వార్థంగా పనిచేసి సేవలు అందించి రాష్ట్రానికి ముఖ్యమైన సేవలు అందించి ఈరోజు రిటైర్డ్ అయిన తర్వాత కూడా ప్రభుత్వాలు గుర్తించి నామినేటెడ్ పదవుల్లో కూర్చోబెట్టినటువంటి గొప్ప వ్యక్తిని పట్టుకొని నువ్వు మాట్లాడే మాటలు ఏంది అని అడుగుతా ఉన్నాం. 2, ఒక ఐపీఎస్ అధికారిని పట్టుకొని నువ్వు ఏం మాట్లాడుతావు అని అడుగుతా ఉన్నావు. మా కర్మగా అయితే భారతదేశంలో మేము చేసుకునే దౌర్భాగ్యం ఏంటంటే ప్రపంచం మొత్తం మీద ఏదైతే మైనారిటీలు అనే వాళ్ళు అడుక్కుంటారు మెజార్టీ వాళ్ళని. మాకు పట్టిన దరిద్రం ఏంటంటే మెజార్టీ పీపుల్ ఎవరైతే ఉన్నారో బీసీలో మేము మైనార్టీలు అడుక్కుంటున్నాం. రాజ్యాధికారం కోసం అడుక్కునే పరిస్థితి మాకు ఏర్పడింది. ఆ విధమైన పరిస్థితుల్లో రాజ్యాధికారంలో మీరు కూర్చొని మీ దరిద్రాన్ని అంతా మేము చూస్తూ మీ దరిద్రమైన మాటలన్నీ వింటూ ఏ విధంగా ఉండాలని అడుగుతా ఉన్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.